జన్మించండి అని అన్నారు. రెండోసారి జన్మించడం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం కాలేదు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించదేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలం కంటే నీటికి సాదృశ్యం వాక్యము. వాక్యము నీటికి సాదృశ్యం. అలాగే ఆత్మ మూలముగా, ఆత్మ మూలంగా అంటే దేవుడి మూలంగా పుట్టాలన్నమాట. మన మొట్టమొదటి ఏం చేస్తాం, మనం తల్లిదండ్రులకి మనం పుట్టాం. ఫస్ట్ మన తల్లిదండ్రులకి మనం బిడ్డగా పుట్టాం. మనం దీన్ని మొదటిసారి జన్మించడం అంటారు. దీన్ని శ్రద్ధగా వాక్యం అనండి, ప్రాముఖ్యమైన విషయాలు. దీన్ని మొట్టమొదట మనము తల్లిదండ్రులకి జన్మించడాన్ని మొదటిసారి జన్మించడం. అది మళ్ళీ ప్రతి మనిషి కూడా రెండోసారి జన్మించాలి. అలా రెండోసారి ఎవరు జన్మిస్తారో వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతారు. అప్పుడు నీకు తండ్రి పరలోకమందున్న దేవుడు నీకు కన్న తండ్రి అవుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత పుట్టి భూలోకంలో 33 సంవత్సరాలు జీవించి సేవ చేసి ఆయన శిలువలో మరణించినప్పుడు తండ్రి అని పిలిచాడు. లోకసువార్త 7:20 మత్తయి సువార్త 27:46 చదవండి. మత్తయి 27:46 మత్తయి 27:46 చదవండి. ఏలి ఏలి లామా సబక్తాని అని పిలుస్తాడు. అంటే నా దేవా నన్నెందుకు చేయబెడిసింది. అంటే ఆయన తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు.